నాంపల్లి సిబిఐ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరైన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆయన కాన్వాయ్ ముందు కదులుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బంజారా హిల్స్ ప్రాంతంలో ఆయన కాన్వాయ్ ముందుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వస్తున్నాడని తెలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, ఆ కుటుంబాన్ని అభిమానించేవాళ్ళు, అలాగే ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు అవ్వచ్చు, తెచ్చిన రిఫార్మ్స్ అవ్వచ్చు, వాటన్నిటికీ ఆకర్షితులై ఎంతోమంది ఆయన ఒక్కసారి చూడడానికి ముందుకొచ్చారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయన హైదరాబాద్ వచ్చిన సందర్భాలు తక్కువ. ఎందుకంటే ఆయన పార్ట్ టైం పాలిటీషియన్ కాదు. 5 సంవత్సరాల తన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన మొత్తం తన 5 సంవత్సరాల కాలం కూడా ప్రజలకు ఏ రకంగా పరిపాలన అందించాలి, వారిని ఏ రకంగా అభివృద్ధి చెందాలి అనే దృష్ట్యా ఆయన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న పరిస్థితి. చాలామందిలా ప్రతి వీకెండ్ హైదరాబాద్ వచ్చిన దాఖలాలు ఉండవు. 2 సందర్భాల్లో మాత్రమే ఆయన హైదరాబాద్ వచ్చారు. చాలా కాలం తర్వాత తమ ప్రియతమ నాయకుడు, యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వస్తున్నారు అని తెలియగానే అనేక చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. దారి పొడవునా అభిమానులు ఆయనకు స్వాగతం పలకడానికి, ఆయన ఒక్కసారి చూడడానికి, అభివాదం తెలపడానికి ఎంతోమంది వాళ్ళు బయటకు వచ్చిన పరిస్థితి ఉదయం నుంచి కూడా కనిపించింది.